కాకినాడ జిల్లాలో ఒక పామాయిల్ తోటలో పనిచేస్తూ ఉన్న ఒక కుటుంబం. ఆ కుటుంబంలో ఒక 2 సంవత్సరాల పాప అనుకోకుండా అదృశ్యమైపోయింది. 10 రోజులు గడిచింది. 500 మంది పోలీసులు రంగంలో దిగేసి మొత్తం అంతా ప్రతి కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. ఆ పామాయిల్ తోటలో ఆ చుట్టుపక్కల ఉండే అడవులు అన్నీ కూడా గాలిస్తున్నారు. ఇంతవరకు చిన్న క్లూ కూడా దొరకలేదు. దీని గురించి సోషల్ మీడియాలో రకరకాల కథనాలు నిరంతరం ప్రసారం అవుతూనే ఉన్నాయి. రకరకాల కోణాల్లో వీడియోస్ చేస్తూనే ఉన్నారు. ఏం చేసినా సరే ఇప్పటికీ ఆ పాప గురించి చిన్న క్లూ కూడా లభ్యం కాలేదు. ఆ పాపతో పాటుగా పెంపుడు కుక్క ఒకటి ఉంది. ఆ పెంపుడు కుక్క ద్వారా ప్రయత్నం చేయడానికి పోలీసులు చాలా కష్టపడ్డారు. క్లూ ఏదైనా దొరుకుతుందేమో అనేసి పెంపుడు కుక్కను రంగంలోకి దించారు. ఆ కుక్క కూడా విచిత్రంగా ప్రవర్తిస్తూ తర్వాత చివరకు చనిపోయింది. ఆ పాప ఇప్పటికి కూడా దొరకలేదు. దగ్గరగా 10 రోజులు అవస్తోంది. ఆ పాపకు తండ్రితోటి బాగా సాన్నిహిత్యం ఎక్కువ. తండ్రి పామాయిల్ తోటలకు పనికి వెళుతూ ఉంటే నేను వస్తానని ఏడిచింది. మాటలేమో సరిగ్గా రావు. తండ్రి తనను తీసుకెళ్లకుండా ఇంటి దగ్గర దించేసి వెళ్ళాడు. ఇంటి ముందు ఆడుకుంటూ ఉంది. పెద్ద 40 ఎకరాల పామాయిల్ తోట మధ్యలో ఒక్కటే ఇల్లు. అలా అక్కడ పామాయిల్ తోటలు చాలా ఉన్నాయట. దాంట్లో కాపలా గాయడానికి, తోటలో పనిచేయడానికి మధ్యలో ఇల్లులు అది కట్టించేస్తున్నారు యజమానులు. అలాగే ఆ పామాయిల్ తోటకు చుట్టుపక్కల ఫెన్సింగ్ కూడా ఉంది. ఇక ఆ వెనకంతా కూడా అడవులా ఉన్నాయి. తండ్రి వెళ్ళిపోయాక ఈ జ్ఞానేశ్వరి అనే పాప ఇంటి ముందు అక్కడే ఆడుకుంటూ ఉంటే మామిడి చెట్టు నీడలో ఇంకొక 6 నెలల పాప ఉంది. ఆ పాప పాలకి ఏడుస్తుంటే తల్లి పాలు పట్టడానికి లోపలికి వెళ్ళింది. పాలు బట్టి వచ్చే లోపల పాప లేదు. ఈ లోపల ఆ గ్రామానికి చెందిన ఇంకొక వ్యక్తి అక్కడికి వచ్చి మీ పెద్ద పాప ఎక్కడికి వెళ్ళింది, ఇంటికి వచ్చిందా, ఇంకొక వ్యక్తి దారిలో వస్తూ ఉండగా మీ పాప కుక్క ఇద్దరు వెళుతూ ఉన్నారట, ఇంత దూరం వెళ్ళకూడదు, వెనక్కి రండి అనేసి పాపను పిలుద్దామంటే కుక్క వచ్చేసి దాడి చేయబోయింది. దాంతో ఆ వ్యక్తి భయపడి పాపను వెనక్కి తీసుకురాలేకపోయాడు. ఇంతకు పాప ఇంటికి వచ్చిందా లేదా అని అడగడంతో వీళ్ళు భయపడిపోయారు. వెంటనే ఊర్లో వాళ్ళందరూ వచ్చారు. ఊర్లో అంతా వెతికారు. పాప కనిపించకుండా పోయింది. ఇదంతా కూడా ఒక్క అరగంట లోపల జరిగింది. పోలీసులు రంగ ప్రవేశం చేశారు. కేసు నమోదు చేస్తున్నారు. వెతికారు, చాలా చేశారు. కుక్క వెళ్ళిపోయిన తిరిగి వచ్చిన తర్వాత ఏ క్లూ లేదు. ఆ కుక్క ద్వారా టెక్నాలజీ వాడి మరలా ఒకసారి కుక్కను తిప్పితే ఏదైనా క్లూ తెలుస్తుందేమో అని ప్రయత్నం చేస్తే ఏ క్లూ దొరకలేదు. పైగా ఆ కుక్క కూడా విచిత్రంగా ప్రవర్తిస్తూ చనిపోయిందని చెప్తున్నారు. ఇవన్నీ చూసిన తర్వాత సోషల్ మీడియాలో రకరకాల కథనాలు, తండ్రే జ్ఞానేశ్వరి అనే పాపను ఎవరికో అమ్మేశాడు అని కొన్ని కథనాలు, కుక్క విచిత్రంగా ప్రవర్తిస్తూ చనిపోయింది కాబట్టి క్షుద్ర పూజలు చేసి కుక్కని ఆ పాపను కూడా లేపేశారు అనేసి కొన్ని రకాల కథనాలు, ఎవరో కిడ్నాప్ చేశారు అని కొన్ని రకాల కథనాలు, ఇలాగ రకరకాల కథనాలు సోషల్ మీడియాలో వ్యాప్తి చేస్తున్నారు. కిడ్నాపర్స్ ఎవరైనా కిడ్నాప్ చేస్తే వాళ్ళ దగ్గర నుంచి ఏదైనా ఒక కబురో ఏదో ఒకటి డిమాండ్ చేస్తూ వచ్చి ఉంటుంది. అదేమీ లేదు ఇంతవరకు. అలాగే ఇంతకుముందు ఈ కుటుంబానికి కానివ్వండి, ఈ పాప తండ్రికి కానివ్వండి, ఎవరైనా ఇతరాతర పనులు చేసుకునే వాళ్ళు వాళ్ళందరితో ఏదైనా కోపాలు కానీ ఈ గొడవలు కానీ ఉన్నాయా, వాళ్ళ కోపంతో కక్ష తీర్చుకోవడానికని ఈ పాపను తీసుకెళ్లారా అనే కోణంలో కూడా ఇంతకుముందు అక్కడ పనులు చేయడానికి వచ్చిన వాళ్ళని అందరినీ ఎంక్వైరీ చేస్తున్నారండి. 500 మంది పోలీసులు తిరిగారు రంగంలోకి. మొత్తం అడవులు కూడా వెతుకుతున్నారు. ఎంతవరకు కుదిరితే అంతవరకు వెతుకుతున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ కేసు పైన ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టి ఇంకా పోలీసు బలగాలను కూడా దించాలని కూడా ప్రయత్నం చేస్తున్నారు. కానీ దురదృష్టం ఏంటంటే సోషల్ మీడియాలో క్షుద్ర పూజల గురించి కూడా విపరీతంగా ప్రచారం చేస్తున్నారంటే దయచేసి ఇలాంటి ప్రచారాలు చేయకండి. పాపతోటి కుక్కకు సాన్నిహిత్యం ఉంది. పాప కుక్క 2 వెళ్ళాయి. ఏం జరిగిందో కుక్క చూసినా కూడా చెప్పలేదు. మోగజీవి కాబట్టి కుక్క తిరిగి వచ్చింది ఇంటికి. అలవాటు నీళ్ళు కాబట్టి తిరిగి వచ్చేసింది. తర్వాత టెక్నాలజీ యూస్ చేసేసి ఆ కుక్క ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేశారు. కుక్క అంతా తిరిగింది, వెనక్కి తిరిగి మరలా ఇంటికి వచ్చేసింది. కానీ ఏ క్లూ కూడా వాళ్ళకి దొరకలేదు. ఆ కుక్కను పట్టుకొని ఒక ఇనుప కంచెలో పెట్టేశారు. తల్లి ఏమో కుక్కను చూస్తూ బోరుమని ఏడుస్తుంది. కుక్క మూగజీవి, దానికి నోరు లేకపోయినా కూడా దానికి జరిగింది తెలుసు కదా. ఆ బిడ్డ ఏమైపోయిందో కుక్కకు తెలుసు. బిడ్డ తనతో ఆడుతూ ఇంట్లో లేదు, తిరగడం లేదని కుక్కకు తెలుసు. దానికోసం కుటుంబ సభ్యులు మొత్తం ఏడుస్తున్నారని కుక్కకు తెలుసు. ఊరి జనాలు మొత్తము ఆ పాప విషయమే కనుక్కోవడానికి బాధపడుతూ ఇక్కడికి వచ్చి తిరుగుతున్నారని కుక్కకు తెలుసు. కుక్కకు మానసిక అశాంతి కలిగి అది విశ్వాసం ఉన్న జీవి కాబట్టి ఆ బిడ్డ పోయిన దానికి విచిత్రంగా ప్రవర్తిస్తూ తిండి తినకుండా నీళ్లు తాగకుండా బాధపడి కుక్క చనిపోయింది. కుక్క ఎప్పుడైతే చనిపోయిందో క్షుద్ర పూజలు జరుగుతున్నాయనేసి ప్రచారాలు చేస్తున్నారు. విచిత్రంగా ప్రవర్తించింది అంటే దాని మానసిక స్థితి సరిగ్గా లేక అశాంతికి లోనైతే
మూగజీవాలు అలాగే ప్రవర్తిస్తాయి. ఇంకా ప్రవర్తన చూసేసి దీని మీద ఏదో క్షుద్ర పూజ జరిగింది, పాప మీద కూడా ఏదో క్షుద్ర పూజలు చేశారు, క్షుద్ర పూజలు చేసి చంపేశారు, ఇలాంటి ప్రచారాలు. తండ్రి పాపను ఎవరికో అమ్మేసుకున్నాడు, ఇలాంటి ప్రచారాలు. కన్న బిడ్డను అమ్మేసుకుని ఉంటే ఇప్పుడు కాల్ రికార్డ్స్ తీపిస్తే కాసేపట్లో విషయాలు బయటకు వచ్చేస్తాయి. అదేం పెద్ద విషయమే కాదు. ఈ విషయము పరిస్థితి ఎంత దూరం వెళ్ళిందంటే బీబీసీ వాళ్ళు కూడా వచ్చేసి అక్కడికి వెళ్ళి మొత్తం అంతా రిపోర్ట్ తీస్తున్నారు, వాళ్ళని ఇంటర్వ్యూ చేశారు, మొత్తం ఎంక్వైరీ చేసి పోలీసుని అడిగి తెలుసుకున్నారు. అంటే బీబీసీ లెవెల్కి వెళ్ళిపోయింది న్యూస్, కానీ పాప ఏమైపోయింది అనేది మాత్రము ఇంతవరకు ఏమీ తెలియలేదు. 10 రోజులు గడిచిపోతుంది. ఈ పామాయిల తోటలకు అవతల అడవులు ఉన్నాయి కాబట్టి అడవుల్లో ఏదైనా ఒక క్రూర మృగం పుల్ లాంటివి ఏదన్నా వచ్చేసి ఏదన్నా పాపని ఈడ్చుకుపోయేసేసి తినేసి అలా ఏమైనా జరిగిందా? అలాంటప్పుడు ఒంటి మీద ఏదైనా వేసుకున్న గౌన్ లాంటిదో ఏదైనా సరే, అంటే ఆ బట్టల ముక్కలైనా సరే ఏదో ఒకటి దొరకాలి కదా. ఏ క్లూ కూడా కనిపించడం లేదు. ఆ కుటుంబం చాలా ఆవేదనలో ఉంది, గ్రామస్తులందరూ ఆవేదనలో ఉన్నారు. ఇవి ఈ యూట్యూబ్ ఛానల్స్ చూసిన చాలామంది ప్రేక్షకులు కూడా ఆ బాబు దొరికితే బాగుండు, 2 ఏళ్ల పసిబిడ్డ కదా అనేసి, మాటలు కూడా రాని బిడ్డ కదా అని చాలా ఆవేదన పడుతున్నారు. దయచేసి ఈ విషయంలో ఏవో క్షుద్ర పూజలు చేసి కుక్కని పాపను చంపేశారని ఇలాంటి ప్రచారాలు చేయకండి. ఎందుకంటే ఆ పాప మీద కుక్క మీద అలా చేయాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది ఆలోచించండి. అలాగే కన్న తండ్రే కసాయివాడిలా మారి కూతురు నమ్మేసుకున్నాడనే ప్రచారాలు కూడా చేయకండి. ఇంకా అవి పోలీసులు నిర్ధారించి తేల్చి పబ్లిక్కి చెప్పలేదు కాబట్టి, చెప్పకుండా ఆ విధంగా తల్లి తండ్రులు బిడ్డల అనుబంధం గురించి ఈ విధమైన వీడియోలు చేయడం తప్పు. తండ్రే కూతురు నమ్మేసుకున్నాడు, తండ్రే అబద్ధాలు చెప్తున్నాడు, ఇలాంటి ప్రచారాలు చేయకండి. ఎందుకంటే ఆ కుటుంబం ఆల్రెడీ బాధలో ఉంది. మనం ఆ టైంలో మానవత్వంతో వ్యవహరించాలి. మానసిక అశాంతికి లోనయ్యి ఆ పాప కనిపించకుండా పోయింది, అందరూ ఏడుస్తున్నారని ఒక దుఃఖానికి లోనైపోయి దిగులు పడి ఆ కుక్క అన్నము నీరు మానేసి ప్రాణాలు వదిలేస్తే దాన్ని కూడా చాలా దారుణంగా క్రియేట్ చేస్తారు. ఆ కుక్క మీద ఏవో క్షుద్ర ప్రయోగాలు చేశారు, ఏదో జరిగింది, అందుకని కుక్క చనిపోయింది, పాప కూడా చనిపోయి ఉంటుంది, క్షుద్ర ప్రయోగాలు అది ఇది అని. దయచేసి సోషల్ మీడియాలో ఇలాగ భయపెట్టే ప్రచారాలు చేయకండి. పోలీసులు వాళ్ళ ప్రయత్నం వాళ్ళు నిర్విరామంగా చేస్తున్నారండి. 500 మంది బెటాలియన్ దిగిందంట. ఆలోచించండి ఒక పాప కోసము. అంటే పోలీసు వ్యవస్థ సక్రమంగా చక్కగా పనిచేస్తుంది. పోలీసులకి ఏమీ ఈ పాప మీద కోపం ఉండదు కదా, ఆ కుటుంబం మీద కోపం ఉండదు కదా. వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. భగవంతుడి దయ వల్ల ఆ పాప ఎక్కడైనా సరే క్షేమంగా ఉండాలని, తొందరగా దొరకాలని, ఆ తల్లిదండ్రులకి, ఆ కుటుంబానికి, ఆ గ్రామస్తులకి ఊరట కలగాలని మనం అందరం భగవంతుడిని ప్రార్థిద్దాము. ఇలాంటి సమయాల్లో ధైర్యం చెబుతూ వీడియోస్ చేయాలి. అంతేగాని తండ్రి కూతురును వేసుకున్నాడు, క్షుద్ర పూజలు చేసి లేపేశారు, ఇలాంటి ప్రచారాలు చేసి జనాల్ని భయభ్రాంతులకి గురి చేయడము, అలాగే కుటుంబంలో తండ్రి కూతురు అనుబంధం గురించి ఆ విధంగా మచ్చదచ్చే విధంగా చిత్రీకరించడము సోషల్ మీడియాలో అవన్నీ అంత కరెక్ట్ కాదనిపిస్తుంది నాకు. మనం అందరం కూడా ఆ బిడ్డ ఎక్కడున్నా క్షేమంగా ఉండాలని, తొందరగా దొరకాలని భగవంతుడిని ప్రార్థిద్దామండి. జై హింద్.